హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా 'కామాఖ్య'. ట్రైలర్ చూసిన వాళ్ళకి ఇదొక సూపర్ న్యాచురల్ మిస్టికల్ థ్రిల్లర్ లాగా అనిపించింది. బ్లాక్ మ్యాజిక్, మిస్టరీ ఎలిమెంట్స్ అన్నీ చూపించడం వల్ల సినిమా మీద మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. మరి సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయిందా లేదా ఒక యావరేజ్ థ్రిల్లర్‌లా మిగిలిపోయిందా అనేది కంప్లీట్ జెన్యూన్ రివ్యూలో చూద్దాం. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే 'కామాఖ్య'లో కాన్సెప్ట్ మాత్రం కొత్తగా ఉంటుంది. స్టార్టింగ్‌లో మిస్టరీ బిల్డ్ చేస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే లోపల నరేషన్ చాలా స్లో అయిపోతుంది. సినిమా ఇంటర్వెల్ వరకు కొంచెం పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ యాక్చువల్ ట్రాక్‌లోకి వెళ్ళిన తర్వాత సస్పెన్స్, ట్విస్ట్ వల్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అనిపించినా సెకండ్ హాఫ్ సినిమాని సేవ్ చేసింది. అండ్ ఇంకా స్టోరీ విషయానికొస్తే 'కామాఖ్య' అనే అమ్మాయి తన ఫ్రెండ్‌కి హెల్ప్ చేయడానికి ఒక ఇన్సూరెన్స్ వర్క్ కోసం ఒక ఇంటికి వెళ్తుంది. అక్కడున్న ఫ్యామిలీ బిహేవియర్ నార్మల్‌గా ఉండదు. ఒక చిన్న హెల్ప్ అని స్టార్ట్ అయిన జర్నీ తర్వాత కంప్లీట్ మిస్టరీగా మారిపోతుంది. ఆ ఫ్యామిలీ ఎందుకు తనని ట్రాప్ చేశారు? సరోజిని క్యారెక్టర్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? సముద్రకని పోలీస్ క్యారెక్టర్ ఎలా కనెక్ట్ అవుతుంది? ఇవన్నీ సినిమాలో రివీల్ అవుతాయి. స్టోరీ మొత్తం మిస్టరీని మెయింటైన్ చేస్తూ స్లోగా అన్‌ఫోల్డ్ అవుతుంది. అండ్ ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైజ్ ముందుగా హీరోయిన్ సమైరా గురించి చెప్పాలి. ఇది తన ఫస్ట్ సినిమా అయినా చాలా సిన్సియర్‌గా పెర్ఫార్మెన్స్ చేసింది. ఎమోషనల్ సీన్స్‌లో కూడా న్యాచురల్‌గా యాక్ట్ చేసింది. స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. కానీ ఫ్యూచర్‌లో మంచి స్కోప్ ఉంది. అండ్ ఇంకా అభిరామి మాత్రం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. తన క్యారెక్టర్ రివీల్ అయ్యాక సినిమా కంప్లీట్‌గా వేరే లెవెల్‌కి వెళ్ళిపోతుంది. డార్క్ షేడ్స్ ఉన్న రోల్‌ని చాలా కన్విన్సింగ్‌గా పెర్ఫార్మ్ చేసింది. అండ్ ఇంకా శరణ్య ప్రదీప్ కూడా సర్ప్రైజ్ ప్యాకేజ్. ముందుగా సాఫ్ట్ రోల్స్‌లో చూసాం. కానీ ఇక్కడ డిఫరెంట్ రోల్‌లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ ఇంకా సముద్రఖని గారు యాజ్ యూజువల్‌గా సాలిడ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కానీ హానెస్ట్‌లీ చెప్పాలంటే తన రోల్‌ని ఇంకా యూజ్ చేసి ఉంటే సినిమా ఇంకా బెటర్ అయ్యేది. అండ్ ఇంకా డైరెక్టర్ అభినయ్ కృష్ణ సెలెక్ట్ చేసిన కాన్సెప్ట్ బాగుంది. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్‌ని మిస్టరీతో కనెక్ట్ చేయాలని ట్రై చేశారు. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగుంది. ట్విస్ట్ రివీల్ చేసిన విధానం కూడా డీసెంట్‌గా ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్‌లో అన్నెసెసరీ ల్యాగ్ ఎక్కువుంది. కొన్ని సీన్స్ రిపీట్ అవుతున్న ఫీల్ వస్తుంది. అలాగే కామెడీ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సస్పెన్స్ సీన్స్‌లో బావుంది. కానీ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన ఇంపాక్ట్ అన్ని ప్లేసెస్‌లో క్రియేట్ చేయలేకపోయింది. అలాగే సినిమాటోగ్రఫీ మాత్రం అట్మాస్ఫియర్‌ని బాగా క్యాప్చర్ చేసింది. డార్క్ విజువల్స్, కెమెరా యాంగిల్స్, మిస్టరీ మూడ్‌ని సపోర్ట్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్‌గా ఉన్నాయి. అండ్ ఇంకా పాజిటివ్స్ విషయానికొస్తే సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ సెకండ్ హాఫ్. ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అభిరామి పెర్ఫార్మెన్స్ హైలైట్ ఉంది. సమైరా డెబ్యూ అయినా ఇంప్రెసివ్‌గా చేసింది. అండ్ మిస్టరీ కాన్సెప్ట్స్ కూడా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అండ్ ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది. కొన్ని రిపిటేటివ్ సీన్స్ ఉంటాయి. థ్రిల్ మూమెంట్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. సముద్రగని గారి రోల్ కూడా అండర్ యూటిలైజ్డ్ అయ్యింది. కామెడీ ట్రాక్స్ ఆల్మోస్ట్ వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్‌గా 'కామాఖ్య' ఒక డీసెంట్ మిస్టికల్ థ్రిల్లర్. ఇది పర్ఫెక్ట్ థ్రిల్లర్ అని చెప్పలేం. కానీ సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్, పెర్ఫార్మెన్సెస్ ఎస్పెషల్లీ అభిరామి యాక్టింగ్ సినిమాని నిలబెట్టాయి. మీరు మిస్టరీ థ్రిల్లర్ స్లో బర్న్ స్టైల్‌లో ఎంజాయ్ చేస్తే ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఫాస్ట్ పేస్డ్ హారర్ థ్రిల్లర్ ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో కాన్సెప్ట్ బాగుంది. ఎగ్జిక్యూషన్ యావరేజ్‌గా ఉంది. సెకండ్ హాఫ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ వీక్. ఓవరాల్‌గా ఓటీటీలో చూస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది. మరి మీకెలాగనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.